హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్. ఇవాళ నేను క్యారెట్ ఎగ్ ఫ్రైని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా ఈజీ. ఒక్క క్యారెట్ని మనం ముందుగా తురిమి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ క్యారెట్ని కడిగేసుకొని సన్నగా తురిమి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసి కాస్త చిట్పట్లాడిన తర్వాత మనం ముందుగా హాఫ్ కేజీ క్యారెట్ని తురిమి పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. క్యారెట్ని బాగా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు ఈ క్యారెట్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ అయిందంటే మనకు క్యారెట్ బాగా ఫ్రై అయిపోతుంది అనమాట. లేదంటే కాస్త పచ్చిగా ఉంటుంది. అందుకనేసి ఒక 10-15 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట ఈ క్యారెట్. ఇలా ఒక 10-15 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మన క్యారెట్ ఇలా ఫ్రై అవుతుంది. ఇలా బాగా ఫ్రై అయిన క్యారెట్ని పక్కకు తోసుకొని మధ్యలో గ్యాప్ పెట్టుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఈ గ్యాప్లోకి ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. హాఫ్ కేజీ క్యారెట్కి 3 to 4 ఎగ్స్ వరకు వేసుకోవచ్చు. మీకు ఎగ్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 2 కూడా వేసుకోవచ్చు. నేనైతే 4 ఎగ్స్ యూస్ చేశాను ఈ హాఫ్ కేజీ క్యారెట్కి. ఇలా ఎగ్స్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఎగ్స్ని ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఎగ్ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిందంటే పొడిగా వచ్చేస్తుంది. ఇలా ఈ ఎగ్ని బాగా కలుపుకుంటూ ఎగ్స్ని పొడి చేసుకోవాలి. క్యారెట్ని ఇప్పుడే మిక్స్ చేయకూడదు. ఈ ఎగ్లోకి మనకు సాల్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకోండి. ఓన్లీ ఎగ్కి సరిపోయే సాల్ట్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ని పొడిగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మొత్తం పచ్చిగా ఉన్నది మొత్తం పోయి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా ఎగ్ బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్ క్యారెట్ బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనకు ఎగ్స్ క్యారెట్ బాగా ఫ్రై అయ్యి పొడిగా వచ్చేస్తుంది అనమాట. ఇలా పొడిగా వచ్చిన తర్వాత మనకు కారానికి తగినట్టు కారము, అలాగే కొద్దిగా ధనియాల పొడి, నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారము, ఒక పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ ఎగ్ క్యారెట్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్లో వేసాం కాబట్టి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ అయిపోయిందనమాట. లంచ్ బాక్సెస్లోకి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ఈ క్యారెట్ ఎగ్ ఫ్రైని ట్రై చేయండి. అలాగే గ్రహతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.